శ్రీమాత్రే పరమ పవిత్రమైన ఈ యాగశాలలో ఈ పరాభవనామ సంవత్సరంలో ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసంలో చతుర్థి అంటే 4వ రోజు చవితి రోజున సూర్యోదయం ఉండగా ఇప్పుడు పంచమి సమయంలో మనం ఉన్నాం. శంకర జయంతి అని పిలువబడేటువంటి మహాపర్వదినంలో మనం ఉన్నాం. ఈ రోజున భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా సరే సనాతన ధర్మం ఇలా వర్ధిల్లుతూ ఉన్నది అంటే దానికి ప్రధానమైన కారణం ఏమిటంటే ఆది శంకరాచార్య స్వామి వారు. అటువంటి శంకరాచార్య స్వామి వారి యొక్క జయంతి రోజున మనం ఇక్కడ చండీ హోమ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. చెప్పండి. శంకరం, శంకరాచార్యం, కేశవం, బాదరాయణం, సూత్ర భాష్య కృతౌ వందే భగవంతౌ పునః పునః. ఆయన ఎన్నో అనేక అభిప్రాయాలు అవన్నీ ఉన్నప్పుడు వాటన్నిటినీ ఖండించి అందరినీ ఏకతాటికి తీసుకొచ్చి భారతదేశంలో పంచమి పంచభూతేజి పంచసంఖ్యోపచారిణి పంచప్రేత సనాసీన పంచబ్రహ్మస్వరూపిణి అమ్మవారి నామంలో పంచమి ఒక నామం కూడా అమ్మవారికి ఉన్నది. అటువంటి పంచమి తిథి అమ్మకి అత్యంత ప్రీతిమైనటువంటిది. అటువంటి పంచమి తిథిలో అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం మృగశిర నక్షత్రంలో అమ్మకి ప్రీతిని మంగళవారం నాడు శంకర జయంతి పర్వదినంలో అమ్మవారికి మేము చండీ హోమాన్ని చేస్తూ ఉన్నాం. తద్వారా ఈ యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది మాకు మా కుటుంబ సభ్యులందరికీ కూడా గ్రహదోషం నుండి తొలగాలి, గ్రహదేవతల అనుకూలతలు మేము పొందాలి, శరీరంలో తెలిసి తెలియని అనారోగ్యం తొలగాలి, మంచి ఆరోగ్యాన్ని ఆయుర్దాయాన్ని మేము పొందాలి. అలాగే ఇప్పుడు భవిష్యత్తులో కూడా మా కుటుంబ సభ్యులందరూ కూడా ఏ కార్యము సంకల్పించుకున్నా అది విద్యా కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉన్నాం అని సంకల్పం చెప్పి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకున్నాం. అయితే ఆరోగ్య ఉద్యోగనాధిక ఏ పని చేసినా ఏ పూజ చేసినా ముందుగా ఎవరిని మనం పూజించాలో ఆ స్వామిని మనం పూజించుకున్నాం. ఆయన అనుగ్రహాన్ని మనం పొందాం. తద్వారా ఈ కార్యక్రమం ఉన్న విగ్రహం తొలగించుకున్నాం. మనం అనుకున్న పనుల్లో ఉన్న ఆటంకాలని కూడా మనం తొలగించుకున్నాం. ఆ తర్వాత అమ్మవారి శ్రీసూక్త విధానంగా షోడశోపచార పూజా కార్యక్రమాన్ని చేసుకున్నాం. యజ్ఞేశ్వరుని యొక్క అనుమతిని పొంది ఆయన ద్వారా గణపతి హోమం, లక్ష్మీ గణపతి హోమం,